మనందరికీ ఉండే కామన్ డౌట్ అసలు ఏలియన్స్ ఉన్నారా లేరా. ఈ క్వశ్చన్ కి చాలానే ఆన్సర్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఏలియన్స్ మన ప్లానెట్ ని విజిట్ చేశారని, ఈజిప్ట్ లో పిరమిడ్స్ కట్టింది వాళ్ళని, ఇండియాలో కూడా చాలా టెంపుల్స్ కట్టడానికి హెల్ప్ చేశారని, అమెరికాలో కూడా చాలా మంది యూఎఫ్ఓ చూసామని, ఇలా చాలానే థీరీస్ ఉన్నాయి. ఈ కథలన్నీ పక్కన పెడితే నేను ఒక చిన్న థీరీ చెప్తా వినండి. వాట్ ఇఫ్ మన లైఫ్ అంతా ఫేక్ అయితే? అసలు మనకు తెలిసింది మొత్తం మన బాడీ, మన ఆలోచనలు, మన ఎర్త్, మన యూనివర్స్ మొత్తం ఒక ల్యాబ్లో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్ అయితే వినడానికి స్ట్రేంజ్గా ఉంది కదా. బట్ 2016లో ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. Like the strongest argument for us being in a simulation, probably being in a simulation, I think is the following. దీనికి అర్థం ఏంటంటే మనందరం ఒక సిమ్యులేషన్లో బతుకుతున్నాం. ఈ థియరీ ప్రకారం మనందరం మన పాత క్లాసెస్లో విన్నట్టు, మన బుక్స్లో ఉన్నట్టు జంతువుల నుండి, కోతుల నుండి ఎవాల్వ్ అయ్యి రాకుండా ఏలియన్స్ ల్యాబ్లో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్ ప్రకారం వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు. వాళ్ళు ప్లాన్ చేసిన విధంగానే మనం వాళ్ళు నడుచుకుంటున్నాం. అంటే ఈ థియరీ సైంటిఫికల్లీ ప్రూవెన్ అవ్వలేదు, బట్ అలానే ఫేక్ అని కూడా మనం చెప్పలేము. అసలు ఇప్పటి వరకు ఏలియన్స్ని ఎవరైనా చూసారా అంటే 1947 నుండి 1969 మధ్యలో అమెరికాలో నియర్లీ 12,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. మేము ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ని చూసాం, మేము యూఎఫ్ఓని చూసాం అని నియర్లీ 12,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇలా ఇన్ని న్యూమరస్ కేసెస్ రావడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ బ్లూ బుక్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా నియర్లీ 12,000 పీపుల్ని ఇన్వెస్టిగేట్ చేశారు. అసలు మీరు చూసింది ఏంటి, అసలు అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చాలామంది మేము యూఎఫ్ఓని చూసాం, ఒక ర్యాండమ్ ఆబ్జెక్ట్ని చూసాం అని చాలా థియరీస్ చెప్పారు. ఫైనల్గా 1969లో ఏ ఆబ్జెక్ట్ రాలేదని చెప్పేసి అమెరికా గవర్నమెంట్ ఈ కేసుని క్లోజ్ చేసేసారు. ఇదే కాదు, 1947లో మెక్సికోలో రోజ్వెల్ అనే ఏరియాలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఉంటున్న లోకల్స్కి దగ్గరగానే ఒక పెద్ద ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ క్రాష్ అయ్యింది. అది ఫ్లయింగ్ సాసర్ అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ఒక నోట్ రిలీజ్ చేసింది. అలా రిలీజ్ చేసిన ఫ్యూ డేస్లోనే అది ఫ్లయింగ్ సాసర్ కాదు, హాట్ ఎయిర్ బెలూన్ అని చెప్పేసి వెంటనే మాట మార్చింది. దీనికి అక్కడ లోకల్స్ మాత్రం మేము ఒక యూఎఫ్ఓని చూసాం, ఒక ఫ్లయింగ్ సాసర్ని చూసామని చెప్పేసి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అసలు ఏలియన్స్ మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా లేదా? అసలు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే మన రిప్లై ఏంటి? దీనికోసమే మన ప్లానెట్ మీద ఒక ఆర్గనైజేషన్ ఉంది, అదే సిటీ, సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిటరియల్ ఇంటెలిజెన్స్. ఇందులో ఏం చేస్తారంటే 24/7 365 డేస్ మన ప్లానెట్కి బయట నుండి వస్తున్న సిగ్నల్స్ అన్ని క్యాప్చర్ చేసి దాన్ని డీకోడ్ చేస్తారు. సో మనకి ఎప్పుడు ఎలాంటి సిగ్నల్ వచ్చినా, ఎలాంటి వేవ్ ఫామ్స్ వచ్చినా దాన్ని సింపుల్గా రిసీవ్ చేసుకుని డీకోడ్ చేసుకునే టెక్నాలజీ అయితే మన దగ్గర ఉంది. ఇలానే 1947లో ఒక సిగ్నల్ వినబడింది, మీకు వినిపిస్తే చూడండి. ఈ సిగ్నల్కి సైంటిస్ట్ వావ్ అని పేరు పెట్టారు. సిగ్నల్ అయితే డిటెక్ట్ అయింది, కానీ ఇప్పటి వరకు ఈ సిగ్నల్ని మన సైంటిస్ట్ డీకోడ్ చేయలేకపోయారు. ఇన్ కేస్ హండ్రెడ్స్ ఆఫ్ యూఎఫ్ఓస్ నుంచి ఏలియన్స్ మన మీదకి అటాక్ వస్తే మన పరిస్థితి ఏంటి? వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉందో మనకు తెలియదు. వాళ్ళకన్నా మన టెక్నాలజీ అడ్వాన్స్ ఉంటే పర్లేదు, బట్ మనకన్నా వాళ్ళ టెక్నాలజీ అడ్వాన్స్ ఉంటే మనం లొంగిపోవడం తప్ప ఏం చేయలేం. వీ డోంట్ హ్యావ్ అనదర్ చాయిస్. రోల్ ఆఫ్ ఏఐ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏలియన్స్. ఏలియన్స్ని వెతకడంలో ఏఐ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? ప్రెజెంట్ డేస్లో ఏఐ మనకి సైంటిఫికల్లీ చాలా హెల్ప్ చేస్తుంది, కానీ ఏఐ వర్క్ వచ్చేసరికి మనం చెప్పింది చేసేంత వరకే. కొత్త ఐడియాస్ క్రియేట్ చేయాలి, అవుట్ ఆఫ్ ది బౌండరీస్ ఆలోచించాలి అంటే డెఫినెట్గా హ్యూమన్ బ్రెయిన్ అయితే అవసరం. బట్ టెక్నాలజీ డెవలప్మెంట్ విషయంలో, మిషనరీ డెవలప్మెంట్ విషయంలో ఏఐ మనకి ప్రెజెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. కానీ న్యూ ఐడియాస్ థింక్ చేయాలన్నా, కొత్తగా థింక్ చేయాలన్నా హ్యూమన్ బ్రెయిన్ అయితే ఖచ్చితంగా అవసరం. ఏన్షియంట్ డేస్లో ఏలియన్స్ మన ఎత్త మీదకి వచ్చారని చెప్పేసి మనం చాలా థియరీస్ అయితే విన్నాం. ప్రూఫ్స్ లేవనుకోండి, బట్ చాలా థియరీస్ అయితే విన్నాం. అలానే ప్రెజెంట్ సైంటిస్ట్ చెప్తున్న దాని ప్రకారం మన యూనివర్స్ మొత్తంలో ఎక్కడో దగ్గర ఏలియన్స్ ఉంటారు, ఎక్కడో దగ్గర లివింగ్ ఉంటుంది. కానీ టైం డిఫరెన్స్ వల్ల మనం వాళ్ళని కలవలేకపోతున్నాం, వాళ్ళు మనల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. వాట్ ఇట్ మే బీ. కానీ ఇప్పటి వరకు ఎన్ని థియరీస్ ఉన్నా సరే, ఎంతమంది చూశానని చెప్పినా సరే, ఏలియన్స్ని చూసాం అనే ఆన్ పాయింట్ ప్రూఫ్ అయితే మన దగ్గర ఒకటి కూడా లేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ డే. అండ్ ఏలియన్స్ ఉన్నారా లేదా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Take care. Bye.